సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించి ఫిర్యాదుల నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించి ఫిర్యాదుల నిర్వహణను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్లో నమోదు చేయాలి. ఫిర్యాదుదారులతో గౌరవంగా మర్యాదగా నడుచుకుంటూ వారికి పోలీస్ సేవల పట్ల నమ్మకం కలిగేలా త్వరితగతిన ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర సామాగ్రి పరిశీలించారు. సీసీ కెమెరా కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ప్రజలకు వివరించాలన్నారు. రోడ్ షీటర్స్పై, ల్యాండ్ గ్రాబర్స్పై నిఘా ఉంచాలి. ఇలాంటి వారి నుండి ప్రజలకు ఇబ్బందులు కలిగించినట్లు ఫిర్యాదులు వస్తే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ప్రజల రద్దీ, వాహనాల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ అత్యంత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాహనాలు నడుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసే విధంగా పెద్ద శబ్దాలతో వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, వాహనాలు సైతం సీజ్ చేయాలన్నారు. పట్టణంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, బహిరంగంగా మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించాలన్నారు. జాతీయ రహదారి వెంట ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపితే ఎన్ఫోర్స్మెంట్ కేసులు చేయాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియపరచాలి. అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, ఎస్ఐలు ఆంజనేయులు, సైదులు, ఏడుకొండలు, ప్రవీణ్ సిబ్బంది ఉన్నారు.